2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో చాలా మంది ఆడపిల్లలకి సాఫ్ట్‌వేర్ కెరియర్‌లో కొన్ని సందర్భాల్లో బ్రేక్ వస్తూ ఉంటుంటుంది. మళ్ళీ కెరియర్‌ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి స్ట్రాటజీస్‌ని ఫాలో అవ్వాలి అంటారు? మళ్ళీ వాళ్ళు వేటి పైన ఫోకస్ చేయాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఇది అసల. ట్రూ. ఇక్కడ మనం ఒక వర్డ్‌ని తీసుకొని వాటిని డిఫరెంట్‌గా ఎలాబరేట్ చేద్దాం. హ్మ్. జీ తీసుకుందాం. స్టార్ట్స్ విత్ జీ. హ్మ్. జీ అంటే గ్యాదర్. ఫస్ట్ మనకున్న స్ట్రెంగ్త్స్‌ని, మనకున్న డౌట్స్‌ని అన్ని క్లియర్‌గా లిస్ట్ ఔట్ చేసుకోవాలండి. హ్మ్. హ్మ్. స్ట్రెంగ్త్స్ ఏంటి? డౌట్స్ ఏంటి? 2 క్లియర్‌గా ఒక పేపర్, పెన్ను తీసుకొని దాని మీద రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకే. ఇక్కడ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడితే ఫ్యామిలీ సపోర్ట్. హస్బెండ్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా వస్తుంది? ఫాదర్ నుంచి, మదర్ నుంచి, ఫ్యామిలీ సపోర్ట్ ఓవరాల్‌గా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ఎలా వస్తుందన్నది లిస్ట్ చేసుకోవాలి. హ్మ్. అంటే అందరూ అన్ని వేళల్లో అవైలబుల్‌గా ఉండరు. అవును. ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ టైమ్స్‌లో అవైలబుల్‌లో ఉంటారు. దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఔట్ చేసుకోవాలి. మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాన్ని మనం తర్వాత అనలైజ్ చేసుకోగలగాలి. హ్మ్. హ్మ్. ఫస్ట్ మనం ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయన్నది లిస్ట్ చేసుకుంటే దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మన టైంకి తగ్గట్టుగా వాళ్ళని మనకి ఎలా మౌల్డ్ చేసుకోవాలి అన్న దాని మీద మనం వర్కౌట్ చేస్తే ఇక్కడ మనకి ఏ రకంగా సపోర్ట్ వస్తుంది మన ఫ్యామిలీ నుంచి అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. ఇక్కడ మెయిన్ అసలు మనకు సపోర్ట్ వస్తుందా అన్న డౌట్‌లో చాలా మంది ఉన్నారు. హ్మ్. మ్యారేజ్ వల్ల టైం లాగ్ అయిపోతుంది. పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇయర్స్ అవును. లాస్ అయిపోతూ ఉంటారు అవును. చాలా మంది. దాన్ని ఎలా ముందుకు తీసుకురావాలి? అసలు రాగలమా? అన్న భయాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఇక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారా లేదా అన్నది ఎంత ఇంపార్టెంటో, మనం వాళ్ళని హెల్ప్ తీసుకోవడానికి అసలు మనం రెడీగా ఉన్నామా అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. యెస్. మనం డేర్ స్టెప్ వేయగలము అంటేనే మనకు వాళ్ళు సపోర్ట్ హ్మ్. చేస్తారండి. అసలు మనలోనే అది లేనప్పుడు వాళ్ళు చేస్తారా అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. యెస్. ఫస్ట్ మనం రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని హ్మ్. మనం ముందుకొస్తే ప్రతి ఒక్కళ్ళు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నదే మనకు సపోర్ట్ అవును. చేయడానికి. వాళ్ళని మనకి సపోర్ట్ చేసేలా మనమే మౌల్డ్ చేసుకోవాలి. హ్మ్. అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది మీకు. ఓకే. దాన్ని ఎట్లా మోడిఫై చేసుకోవాలి, ఏ రకంగా అనలైజ్ చేసుకోవాలి అన్నది చూసుకోవాలి మనం. హ్మ్. టైం డ్యూరేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో, ఆ క్యాలిక్యులేషన్ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. మనకొచ్చిన టైంని ఎట్లా క్యాలిక్యులేట్ చేసాము, దాన్ని ఏ రకంగా మన వాళ్ళ దగ్గర మనం కూర్చొని డిస్కస్ చేసి, ఇట్లా చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. హ్మ్. నేను ఫర్దర్‌గా ముందుకెళ్ళాలి అన్న మీ సపోర్ట్ నాకు కావాలి. అది ఎట్లా రావాలి అన్నది కూర్చొని మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. ఓకే. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోదండి. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. హ్మ్. కూర్చొని హ్మ్. డిస్కస్ చేస్తారు. ఇట్లా చేస్తే బావుంటుంది, ఇలా ముందుకెళ్తే బావుంటుంది అని చాలా రకరకాలుగా డిస్కషన్ వరకే డిస్కషన్స్ ఆగుతూ అన్ని ఉంటుంది. జరుగుతూ ఉంటుంది. అవును. కానీ దాన్ని దాటి బయటికి రారు. రాగలమా అసలు మేము? ఇప్పుడు మేము ముందుకెళ్తే చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఎన్నొస్తాయి? అసలు మనం బయటికెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చే క్వెషన్స్ ఎట్లా ఉంటాయి? వాటిని తట్టుకొని మనం ముందుకెళ్ళగలమా అన్న హ్మ్. భయాలు చాలా ఉన్నాయి. అవును. ఆ భయాన్ని తెగించి బయటికొస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అన్నది చూస్తారండి ఇక్కడ. యెస్. అదే గ్రోత్‌కి ఫస్ట్ స్టెప్. మన కోడ్ జ్ఞాన్‌లో ఎవరైనా సరే మీరన్నట్టుగానే ఒక 5 ఇయర్స్ జాబ్ చేసి మ్యారేజ్ కోసమో, ప్రెగ్నెన్సీ వల్లనో ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రాసెస్‌లో స్కిల్‌ని అప్‌డేట్ చేసుకోవాలనుకున్న, అప్‌స్కిల్ అవ్వాలి అనుకున్న మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇక్కడ మనం 2019 నుంచి 2023 వరకు ఉన్న వాళ్ళని కెరియర్ గ్యాప్ అని పిలుస్తామండి. హ్మ్. మనం వీళ్ళని డీల్ చేస్తున్నాం. ఈ ఇయర్ బేస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు. ఏ టైంలో అయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. మా కౌన్సిలర్ ఎనీ టైమ్ అప్డేటెడ్‌లో ఉంటారు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కుదిరినప్పుడు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు క్యాంపస్ విజిట్ చేయండి. కౌన్సిలర్స్‌తో మాట్లాడండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మా దగ్గర హ్మ్. ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. ఆల్రెడీ వర్క్ చేసి అక్కడ అవ్వలేక మళ్ళీ వెనక్కొచ్చేసి కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచెస్‌లో. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. మీకు అనిపించింది ఏంటో అన్నది అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి.